హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం వెంకటగిరి గ్రామ దేవత అయినటువంటి పోలేరమ్మ తల్లికి నిమ్మకాయలు దండ వేసి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. వెంకటగిరి గ్రామ దేవత అంటేనే ఎంతో ప్రసిద్ధి గల దేవాలయం. తరతరాల నుంచి వస్తున్న ఆనవాయితీ. గత 10 సంవత్సరాల నుంచి నా ఇంట్లో నుండే అమ్మవారికి పసుపు కుంకుమ చీర జాకెట్టు తీసుకొని వెళ్ళి అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. వెంకటగిరి పోలేరమ్మ జాతర అంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో వెంకటగిరిలో ప్రతి సంవత్సరం భాద్ర పదమాస వినాయక చవితి పోయిన మరుసటి వారమే వెంకటగిరి పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా నిర్వహించాలనే స్థానికుల కళ నెరవేరింది. అలాగే వెంకటగిరి పోలేరమ్మ తల్లి జాతరకు శతాబ్దాల చరిత్ర ఉంది. ఏడాదికి ఒకసారి జరిగే జాతరలో పోలేరమ్మను దర్శనం చేసుకుంటే కోరికలు తీరుతాయి. అలాగే నేను ప్రతి సంవత్సరం వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉన్నా. నాకు కొన్ని కోరికలు నెరవేరాయి. మీరు కానీ వెంకటగిరిలో ఉంటే తప్పకుండా ఈ యొక్క పోలేరమ్మని అయితే దర్శనం చేసుకోండి. కోరిన భక్తుల కోరిక తీర్చే మన వెంకటగిరి గ్రామ దేవత అయినటువంటి పోలేరమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కొలుచుకుందాం. వెంకటగిరి సప్తకుల రాజులు ఏలుతున్న రోజులవి. 1917లో వెంకటగిరిలో కలరా మహమ్మది వందలాది మంది బలి తీసుకుంది. ఈ కార్యక్రమంలో వెంకటగిరి స్థానుల రాజులు భారీ ఎత్తున శీతల యాగం నిర్వహించారు. మరోవైపు వెంకటగిరి నలువైపుల పొలిమేరల్లో గ్రామ శిలలను ఏర్పాటు చేసి క్రమం తప్పకుండా జాతర నిర్వహిస్తూ వస్తోంది. అమ్మవారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి కరోనా వ్యాధులు రాకుండా వెంకటగిరి ప్రజలను కాపాడుతూ వస్తుంది. అలాగే తిరుపతి నుండి గత 10 సంవత్సరాలుగా అమ్మవారికి ఈ యొక్క నిమ్మకాయల దండను చీర జాకెట్టు పసుపు కుంకుమను తీసుకొని వెళ్ళి సమర్పిస్తూ వస్తున్నా. మీరు కానీ వెంకటగిరిలో ఉంటే ఒకసారి ఈ యొక్క పోలేరమ్మ తల్లిని దర్శనం చేసుకొని కోరిన భక్తుల కోరిక తీర్చే మన వెంకటగిరి గ్రామ దేవత అయినటువంటి పోలేరమ్మ తల్లికి ఈరోజు మనస్ఫూర్తిగా అమ్మవారికి ఈ యొక్క నిమ్మకాయల మాల అయితే వేయడం జరుగుతుంది. చూసాక ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. జై పోలేరమ్మ, జై జై పోలేరమ్మ.